హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇదైతే యాక్చువల్‌గా లాస్ట్ సండే వ్లాగ్ అండి. కొంచెం లేట్‌గానే పోస్ట్ చేస్తున్నాను. బాబుకి అప్పుడు హెల్త్ బాలేదు. అప్పుడప్పుడే కొంచెం రికవర్ అవుతున్నాడు. సో, కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటదని మాకు దగ్గరలో ఉన్న మా ఊరి గ్రామ దేవత అయిన తాళమ్మవారి గుడికైతే తీసుకొని వెళ్ళామండి బాబుని. అలాగే బాబుతో పాటు ఇంటి దగ్గరుండి ఒక ఇద్దరు పిల్లలనైతే తీసుకెళ్ళాము. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకా బాబైతే ఫుల్ ఎంజాయ్ చేశాడండి. చూడండి అక్కడ ఉండేటివన్నీ ఎక్కాడు. చాలా బావుంటదండి. అమ్మవారి గుడి చాలా పెద్దది. చాలా ప్లేస్ ఉంటది. ప్లస్ ఇక్కడ పిల్లలకి ప్లే ఏరియా కూడా పెట్టారండి. మీరు కనుక గూడూరైతే తప్పకుండా విజిట్ చేయండి. చాలా బావుంటది టెంపుల్ అయితే. మెయిన్‌గా పిల్లలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడైతే ఎంగేజ్ అయిపోతారండి. ఇంకా మనం హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. చూడండి మా బాబు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. ఇంకిక్కడ రాధాకృష్ణులైతే నాకు చాలా నచ్చారండి. ఎంత క్యూట్‌గా ఉన్నారో చూడండి. అలాగే పార్క్ దగ్గర దేవుళ్ళందరినీ పెట్టున్నారండి. ప్రతి దేవుడు బెస్ట్ ఫోటో ఇక్కడ పెట్టినట్టు అనిపించిందండి. చూడండి లక్ష్మీనారాయణలు ఎంత కళగా ఉన్నారో, అలాగే ఆంజనేయ స్వామి, సీతారాములు, సరస్వతీదేవి, రాధాకృష్ణులు, ఇంకా బుద్ధుడు. ఇంకా మా బాబయితే ఇక్కడ నాకు ప్రసాదం తీసుకొచ్చి ఇస్తున్నాడండి. ఇంక నేను ఆ రోజు పొద్దునయితే టిఫిన్‌కి పూరి చేశాను. పూరి ఎందుకు చూపిస్తున్నానంటే నాకైతే ఎప్పుడూ ఉబ్బవండి. ఇవి చూడండి ఎంత బాగా ఉబ్బాయో. సో, మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో తీసుకున్నాను. పూరీలు చాలా బాగా వచ్చాయండి నాకు ఆ రోజు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌కైతే ఇలాగా శనగలు తాలింపు పెట్టేశానండి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.